ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్. కీవర్డ్స్ మనకి పేరులోనే ఉంది. కీ అంటే ఇంపార్టెంట్ అయినటువంటి పదాలంట. ఓకే, చాలా ఇంపార్టెంట్ అంట. సరే, వాటి గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, రాము, సోము, ఇంకొకటి పేరు వచ్చేసి కాన్స్ట్ అనమాట. బాగా గుర్తుంచుకోండి, కాన్స్ట్. ఎందుకంటే వీడు కానిస్టేబుల్ కొడుకు కాబట్టి ముద్దుగా వీడికి కాన్స్ట్ అని పేరు పెట్టారనమాట. అయితే రాము, సోము వీళ్ళిద్దరు కొంచెం మంచి ఫ్రెండ్స్. తరువాత వీళ్ళకి కాన్స్ట్ అనేటువంటి ఇంకొక ఫ్రెండ్ పరిచయం అవుతాడు అనమాట. వీళ్ళు ముగ్గురు ఒకే స్కూల్లో చదువుతుంటారు, రోజు స్కూల్ కి ఒకే ఆటోలో వెళ్తుంటారు అనమాట. ఓకే, ముగ్గురు ఫ్రెండ్స్ రాము, సోము, కాన్స్ట్ ముగ్గురు ఒకే ఆటోలో వెళ్తుంటారు అనమాట. సో రోజులాగే ఆటో వస్తుంది, రాము, సోము ఇద్దరు ఆటో ఎక్కుతారు. ఆ తరువాత కాన్స్ట్ కూడా ఎక్కుతాడనమాట. కానీ కాన్స్ట్ వేసుకున్నటువంటి టీ షర్ట్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుందన్నమాట. ఒక టీ షర్ట్ వేసుకుంటాడు, చాలా బాగుంటుంది. ఆ టీ షర్ట్ మీద 3 అనేటువంటి ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఓకే, అతను వేసుకున్నటువంటి టీ షర్ట్ మీద 3 అనేటువంటి నెంబర్ ఉంటుంది. అంతా బాగుంది. వీళ్ళు ముగ్గురు ఆటో ఎక్కిపోయారనమాట. ఆటో స్టార్ట్ అయిపోయింది. ఆటోలో వెళ్తున్నారనమాట. సో అలాగే వెళ్తుంటే కొంచెం పోతే డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేసాడనమాట. ఓకే, సడన్ గా బ్రేక్ వేయగానే డ్రైవర్ యొక్క మొబైల్ ఉంటుంది కదా, ఆ మొబైల్ కి బ్యాక్ సైడ్ కేస్ ఉంటుంది కదా. ఓకే, ఆ కేస్ అనేది పడిపోతుంది అనమాట. బాగా గుర్తుంచుకోండి, మొబైల్ యొక్క కేస్ అనేది పడిపోతుంది. అండ్ అదే విధంగా మన యొక్క రాము క్యారేజ్ పట్టుకుంటాడు కదా స్కూల్ కోసం, ఆ యొక్క క్యారేజ్ కూడా పడిపోతుంది అనమాట. ఇది గమనించిన మన యొక్క కాన్స్ట్ ఏమంటాడు, అరే కంటిన్యూగా చట్నీ పడిపోతుందిరా అని అంటాడు అనమాట. ఎవరితోటి? రాముతోటి. రాముతోటి ఏమంటాడు, అరే కంటిన్యూస్ గా చట్నీ పడిపోతుందిరా అంటాడు అనమాట. ఓకే, కంటిన్యూగా చట్నీ పడిపోతుంది అంటాడనమాట. అప్పుడు మన యొక్క కాన్స్ట్ సోముకి ఇలా అడుగుతాడు. ఎవరికి? సోముకు అడుగుతాడనమాట. నిజానికి చట్నీ ఎవరిది పడిపోయింది, క్యారేజ్ ఎవరిది పడిపోయింది? మన యొక్క రాము గడిది పడిపోయింది అనమాట. అప్పుడు కాన్స్ట్ సోముకు అడుగుతాడు, ఏమని? క్యారేజ్ లో ఏముందిరా అని అడుగుతాడు అనమాట. అప్పుడు సోము ఏమంటాడు, ఏముంటది, డిఫాల్ట్ గా అంటే ప్రతిరోజు తెచ్చేది, డిఫాల్ట్ గా దోశ తెస్తాడు కదా అంటాడనమాట. ఓకే, డిఫాల్ట్ గా దోశ తెస్తాడు కదా అంటాడనమాట. అప్పుడు కాన్స్ట్ సోముకు మళ్ళీ అడుగుతాడు, అవునా ఎన్ని తెస్తాడురా అని అడుగుతాడు అనమాట. అప్పుడు సోము ఏమంటాడు, డబల్. డబల్ అంటే ఎంత? 2. 2 లేదా ఈ నమ్ అని చెప్పేసి మన యొక్క కాన్స్ట్ ఒక టీ షర్ట్ వేసుకున్నాడని చెప్పాను కదా, ఆ టీ షర్ట్ మీద 3 అనేటువంటి ఒక నెంబర్ ఉందని చెప్పాను కదా. అందుకోసం ఏం చేస్తాడు అనుకోనంటే ఈ నమ్ అని చెప్పి మన యొక్క కాన్స్ట్ వేసుకున్నటువంటి షర్ట్ మీద చూపిస్తాడు అనమాట. ఎందుకోసం? దాని మీద 3 అని ఉంది కాబట్టి. అంటే ఇండైరెక్ట్ గా సోము ఏం చెప్పాడు అనుకోనంటే 2 లేదా 3 తెస్తాడు అని చెప్పడానికి డబల్ లేదా ఈ నమ్ అంటే ఈ నెంబర్ అని చెప్పి ఆ యొక్క టీ షర్ట్ మీద చూపిస్తాడు అనమాట. కావాలంటే చూడు, బయటికి దోశలు ఫ్లోట్ అవుతున్నాయి అని చెప్తాడు అనమాట. బయటికి అంటే ఏంటి? ఎక్స్టర్న్ అనమాట. దోశలు ఫ్లోట్ అవుతున్నాయి అంటే బయటికి తేలిపోయాయి అని అర్థం అనమాట. అంటే క్యారేజ్ పడిపోయింది కదా, బయటికి కనిపిస్తున్నాయి అనమాట. అందుకోసం ఏమన్నాడు అంటే కావాలంటే చూడు, బయటికి దోశలు కనిపిస్తున్నాయి, బయటికి దోశలు ఫ్లోట్ అవుతున్నాయి అంటే బయట తేలుతున్నాయి అని చెప్పాడు అనమాట. ఓకే కదా, ఇవన్నీ బాగా గుర్తుంచుకోండి. అయితే వెంటనే రాము క్యారేజ్ నుండి 2 దోశలు తీసాడనమాట. ఎందుకంటే ఆల్రెడీ కింద పడిపోతున్నాయి కదా. ఏం చేసాడు అనుకోండి, అందులో నుండి ఒక 2 దోశలు తీసాడనమాట. వెంటనే 2 దోశలు తీసి 1 ఫర్ సోము అంటే వాడు ఫ్రెండ్, ఇంతకు ముందు అయినటువంటి ఫ్రెండ్ అనమాట. 1 ఫర్ సోము, 1 ఫర్ మీ అంటే రాము కోసం అని అంటాడనమాట. ఓకే, ఒకటి సోముకి ఇస్తాను, ఒకటి నాకు అని చెప్తాడనమాట. 1 ఫర్ సోము, 1 ఫర్ రాము అని చెప్పేసి. ఓకే, అప్పుడు కాన్స్ట్ ఏమంటాడు, మరి నాకు అని అంటాడనమాట. అప్పుడు రాము ఏమంటాడు, గో టు హెల్ అని అనబోయి గో టు అని చెప్పేసి మళ్ళీ ఈడేమో అనుకుంటాడు అని చెప్పేసి గో టు ఇంటికి అంటాడనమాట. మీ ఇంటికి వెళ్ళరా నాయన అని చెప్పేసి అంటాడనమాట. గో టు ఇంట్ అని అంటాడనమాట. అప్పుడు కాన్స్ట్ కి కొంచెం కోపం వస్తుంది. ఏమంటాడు, ఇఫ్ యు ప్లే గేమ్స్ విత్ మీ, నాతో గనక ఆటలాడుకుంటే, నాతో గనక ఆటలు ఆడారంటే మా నాన్నకి లాంగ్ స్టోరీ చెప్పి, ఓకే మీ మీద ఒక పెద్ద కథ చెప్తాను, లాంగ్ స్టోరీ ఒకటి చెప్పి మీ మీద కేస్ రిజిస్టర్ చేస్తాను అని అంటాడనమాట. ఎందుకనుకోనంటే వీడికి దోశ ఇవ్వలేదు కదా, అందుకోసం ఇలా అంటాడనమాట. మీ మీద కేసు రిజిస్టర్ చేస్తాను, దెబ్బకి
రిటర్న్ కూడా రాలేవు అంటే నువ్వు జైలు నుండి బయటకు కూడా రాలేవు, రిటర్న్ కూడా రాలేవు అంటాడనమాట. అప్పుడు రాము ఎలా అంటాడు, అలా స్టాటిక్‌గా చూస్తుండు అంటే అలాగా చూస్తుండు సైజ్ ఆఫ్ 5 పీపుల్ ఒక స్ట్రక్చర్‌లో వచ్చి ఒక 5గురు ఒక ఆర్డర్‌లో వచ్చి సైన్ చేసి అంటే మనకి జైల్‌లో పెట్టారనుకోండి ఎవరో ఒకళ్ళు వచ్చి సైన్ చేస్తారు కదా! సో, అది చెప్తున్నాడనమాట. సైజ్ ఆఫ్ 5 పీపుల్ ఒక స్ట్రక్చర్‌లో వచ్చి సైన్ చేసి షార్ట్ టైమ్ లోపే అంటే చాలా తక్కువ సమయం లోపే నన్ను పట్టుకెళ్తారు. దెబ్బకి నీ స్విచ్‌లు ఎగిరిపోతాయి అని అంటాడనమాట. ఓకే. మామూలుగా మనం ఫ్యూజులు ఎగిరిపోతాయి అంటాం కదా! వీళ్ళు చిన్న పిల్లలు కదా! అందుకోసం దెబ్బకి నీ స్విచ్‌లు ఎగిరిపోతాయి అని అంటాడనమాట. ఎవరు? కాన్స్ట్ రాముతోటనమాట. దెబ్బకి నువ్వు చెవులు పని చెయ్యని టైప్. చెవులు పని చెయ్యని అంటే ఏంటి? డెఫ్ అని అంటాం కదా! మామూలుగా చెవులు పని చేయకపోతే డెఫ్ అని అంటాం కదా! వీడు ఇలా అంటాడనమాట. అంటే వీళ్ళు చిన్న పిల్లలు కదా! వాళ్ళకి ఇంగ్లీష్ అలానే ఉంటుందనమాట. దెబ్బకి నువ్వు చెవులు పని చెయ్యని టైప్ లాగా మారిపోతావు. అంటే టైప్ డెఫ్ లాగా మారిపోతావు అని అంటాడనమాట. అప్పుడు కాన్స్ట్‌కి కొంచెం భయమేస్తదనమాట. భయమేసి ఏమంటాడు, "వద్దులే కానీ మనమందరం యూనియన్‌గా కలిసిమెలిసి ఉందాము. అందరం కలిసిమెలిసి యూనియన్‌గా ఉందాము" అంటాడనమాట. అప్పుడు మన సోము ఏమంటాడు, "ఒరేయ్! మీ డిస్కషన్ ఆపండి గానీ, ఆ చట్నీ ఆరిపోతుందిరా, ఆవిరైపోతుందిరా" అంటాడనమాట. ఓకే. దాన్ని ఏమంటాం అనుకోనంటే ఆవిరిని ఏమంటాం మనం? వాలటైల్ అయిపోతుందిరా అంటాడనమాట. ఇలా అంటాడు, "ఓయ్! చట్నీ మొత్తం వాలటైల్ అయిపోతుందిరా" అంటాడనమాట. ఓకే. అంటే ఆవిరైపోయిందిరా అంటాడనమాట. ఈలోపే స్కూలొచ్చేస్తది. స్కూలొచ్చిన తర్వాత అక్కడ మనకి పీటీ సార్ ఉంటారు కదా! సో, పీటీ సార్ వచ్చేసి ఒక విజిలేస్తుంటారనమాట. ఓకే. జస్ట్ వీళ్ళు స్కూల్‌లోకి ఎంటర్ అవుతుంటారు. అక్కడ మన యొక్క పీటీ సార్ వచ్చేసి అబ్బా! సి ప్రోగ్రామింగ్‌లో కూడా మా యొక్క కోడ్ అరుస్తుంది చూసారా? పైథాన్‌లో అరిసింది, గిట్‌లో అరిసింది, మళ్ళీ ఇప్పుడు చూడండి. మన యొక్క సి ప్రోగ్రామింగ్‌లో కూడా. ఓకే. సో, ఈలోపు స్కూలొచ్చేస్తది. మన యొక్క పీటీ సార్ వచ్చేసి విజిలేస్తారనమాట. సో, పీటీ సార్ విజిలేసినప్పుడు నోటితో కదా విజిలేస్తారు. విజిలేసినప్పుడు 32 పళ్ళు కూడా కనిపిస్తాయనమాట. ఎందుకంటే విజిలేసినప్పుడు విజిల్ నోట్లో పెట్టాలి కదా! సో, అప్పుడు మనకి 32 పళ్ళు కనిపిస్తాయనమాట. ఓకే. అసలు ఈ స్టోరీ అంతా చెప్పి మీకు బోరింగ్ కలిగించడానికి గల కారణం ఏంటి అనేది కీవర్డ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మీకే అర్థమైపోతుందనమాట. అయితే ఇక్కడే మీకొక హింట్ ఇస్తాను. 32 పళ్ళు కనిపించాయి అని చెప్పడానికి గల కారణం ఏంటి అనుకోనంటే సిలో మనకి మొత్తం 32 కీవర్డ్స్ అనేవి ఉంటాయనమాట. ఓకే. సో, ఆ యొక్క 32 కీవర్డ్స్ ఇవన్నమాట. ఆటో, బ్రేక్, కేస్, క్యార్ ఇలా 32 కీవర్డ్స్ అన్నమాట. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నటువంటి స్టోరీలో ఈ యొక్క కీవర్డ్స్ అన్నీ కూడా మనకు దొరుకుతాయన్నమాట. అంటే ఒకవేళ మీరు ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, మీకు ఒకవేళ గుర్తు లేకపోతే ఈ యొక్క స్టోరీని కొంచెం గుర్తుంచుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా అవన్నీ మీకు గుర్తొచ్చేస్తాయన్నమాట. అందుకోసమే ఆ స్టోరీ మీకు చెప్పానన్నమాట. నిజానికి ఆ స్టోరీ మీకు అవసరం లేదు. కానీ ఒకవేళ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీకు గుర్తుండాలి అంటే సింపుల్‌గా మీ ఫ్రెండ్‌తో ఆ యొక్క స్టోరీని డిస్కస్ చేశారనుకోండి, గుర్తుంటుందనమాట. అట్‌లీస్ట్ 32 కాకపోయినా ఒక 10, 20 గుర్తుంటాయి కదా! అందుకోసం అనమాట. ఓకే. ఈ విధంగా మనకి సిలో 32 కీవర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే. సో, కీవర్డ్స్ హావ్ ఫిక్స్డ్ మీనింగ్ అండ్ దీస్ మీనింగ్స్ కెనాట్ బి చేంజ్డ్ అనమాట. ఓకే. ఈ యొక్క 32 కీవర్డ్స్‌కి ఒక అర్థం ఉంటుంది. ఆ యొక్క అర్థాన్ని ఎవ్వరు మార్చలేమనమాట. ఓకే. దానికొక మీనింగ్ ఉంటుంది. అది ఆ పర్పస్ కోసమే అనమాట. ఓకే. అది ఎందుకోసం డిజైన్ చేశారో దానికోసం మనం ఉపయోగించాల్సొస్తుందనమాట. ఓకే. అందుకోసమే వీటిని మనం ఏమంటాము అనుకోనంటే రిజర్వ్డ్ వర్డ్స్ అంటామనమాట. అంటే వాటిని ఒక పర్పస్ కోసం రిజర్వ్ చేశారు. అందుకోసమే మనం ఉపయోగించాలనమాట. అందుకోసమే వీటిని రిజర్వ్డ్ వర్డ్స్ అంటామనమాట. థాట్స్ వై దే కెనాట్ బి యూజ్డ్ యాస్ వేరియబుల్ నేమ్స్. ఇంతకుముందు మీకు వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసేటువంటి రూల్స్‌లో ఫిఫ్త్ పాయింట్ చెప్పాను. ఏంటని? వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ బి ఎ కీవర్డ్ అన్నాను కదా! అందుకోసమే అనమాట. థాట్స్ వై దే కెనాట్ బి యూజ్డ్ యాస్ వేరియబుల్ నేమ్స్ అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంట్ ఏ అని ఉంది కదా! సో, ఇంట్ అని చెప్పేసి ఈ యొక్క ఏ బదులు మీరిక్కడ ఏ కీవర్డ్‌ని కూడా ఉపయోగించకూడదనమాట. ఓకే. థాట్స్ వై దే కెనాట్ బి యూజ్డ్ యాస్ వేరియబుల్ నేమ్స్ అనమాట. ఓకేనా? ఐడెంటిఫైయర్స్ ఇంతకు ముందే మనకు తెలియకుండా మనం ఉపయోగించామనమాట. ఇప్పుడు మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ చూసుకుంటే ఇందులో మీరు ఐడెంటిఫైయర్స్ అనేవి ఆల్రెడీ ఉపయోగించారు. ఏంటి అనుకోనంటే ఐడెంటిఫైయర్స్ ఆర్ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంట్ అని రాసారా? ఇంట్ అనేది ఏంటి? డేటా టైప్ మీకు ఆల్రెడీ తెలుసు. దీని పక్కన చూసారా? నంబర్ 1 అని ఇచ్చారు. ఇది నంబర్ 1 అనే కాకుండా మీకు ఇష్టం వచ్చింది ఏదైనా ఇవ్వచ్చు. ఎందుకంటే వీటిని మీరు డిఫైన్ చేశారనమాట. యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ ఈ యొక్క వర్డ్‌ని మీరు ఇచ్చారు.
మీరు డిఫైన్ చేశారనమాట. వీటినే మనం ఐడెంటిఫైయర్స్ అంటామన్నమాట. ఓకే. యూజ్డ్ ఫర్ నేమింగ్ ద వేరియబుల్స్, ఫంక్షన్స్, కాన్స్టెంట్స్ వీటన్నిటికీ కూడా ఒక నేమ్స్ ఇవ్వడానికి కోసం మనం ఐడెంటిఫైయర్స్ని ఉపయోగిస్తామన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్‌లో మనకి ఈ యొక్క నంబర్ 1, నంబర్ 2, సమ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐడెంటిఫైయర్స్ అనమాట. అయితే మీరొకటి నాకు అడగొచ్చు. ఇంతకుముందు వీటినే మనం వేరియబుల్స్ అన్నాం కదా! వేరియబుల్ నేమ్స్ అన్నాం కదా! అనుకోనంటే అవును. అవి వేరియబుల్ నేమ్సే. ఓకే. టెక్నికల్ పరంగా ఓకే. అవి వేరియబుల్లే. కానీ దీన్ని మనం రాసాం కాబట్టి వీటిని మనం ఐడెంటిఫైయర్స్ అంటామనమాట. ఓకే. ఈ ఐడెంటిఫైయర్స్ అన్నా, వేరియబుల్ నేమ్స్ అన్నా 2 ఒకటే. టెక్నికల్ పరంగా అది ఒక వేరియబుల్. దాంట్లో మనం డాటాని స్టోర్ చేసుకోవచ్చు. ఆ యొక్క వేరియబుల్‌లో ఉన్నటువంటి వాల్యూ అనేది ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు అని చెప్పేసి వేరియబుల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కానీ ఈ యొక్క నేమ్స్ ఏదైతే ఇచ్చామో వాటిని మనం ఐడెంటిఫైయర్స్ అని అంటామనమాట. కన్‌ఫ్యూజ్ ఏమి అవ్వకండి. వేరియబుల్స్, ఐడెంటిఫైయర్స్ 2 ఒకలాగే కనిపిస్తాయి. కానీ టెక్నికల్ పరంగా అది వేరియబుల్. జస్ట్ నేమ్స్ పరంగా అవి ఐడెంటిఫైయర్స్ అన్నమాట. సో, కాబట్టి ఐడెంటిఫైయర్స్‌కి ఉపయోగించేటువంటి రూల్స్ కూడా సేమ్ మన యొక్క వేరియబుల్ నేమ్స్‌కి ఏవైతే రూల్స్ చూసామో ఆ యొక్క 5 రూల్స్ అవన్నీ కూడా ఐడెంటిఫైయర్స్‌కి కూడా అప్లై అవుతాయన్నమాట. అందులో ఫస్ట్‌ది ఎన్ ఐడెంటిఫైయర్ కెన్ ఓన్లీ హావ్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. అంటే ఏంటి? లెటర్స్, డిజిట్స్ అండ్ అదే విధంగా అండర్‌స్కోర్. మన యొక్క వేరియబుల్ నేమ్స్ కూడా సేమ్ లెటర్స్, డిజిట్స్, అండర్‌స్కోర్ అన్నమాట. ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే సింబల్ అనేది మీరు ఉపయోగించారు. అది ఉపయోగించకూడదనమాట. కేవలం లెటర్స్, డిజిట్స్ అండ్ అదే విధంగా అండర్‌స్కోర్ ఇవి తప్ప ఇంకేమీ ఉపయోగించకూడదనమాట. అండ్ ఇది మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనుకునంటే ఐడెంటిఫైయర్ నేమ్స్ మస్ట్ బి యూనిక్ వితిన్ దేర్ స్కోప్ అనమాట. ఇది ఫస్ట్ టైమ్ చూస్తున్నారు మీకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఏమీ లేదు. ఇక్కడ మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ చూసుకుంటే ఇందులో మీరు ఉపయోగించేటువంటి ఈ యొక్క వేరియబుల్ నేమ్ ఏదైతే ఈ యొక్క ఐడెంటిఫైయర్ ఉందో సేమ్ ఐడెంటిఫైయర్ నేమ్ ఇదే బ్లాక్‌లో ఓకే. ఈ యొక్క స్కోప్ గురించి మేము ఇక్కడ డిస్కస్ చేయలేదు కాబట్టి కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ప్రెజెంట్ అయితే మాత్రం ఈ యొక్క బ్లాక్ ఉంది కదా! ఈ యొక్క మెయిన్ అనేటువంటి ఫంక్షన్ ఒకే ఫంక్షన్‌లో 2 సార్లు ఒకే నేమ్‌ని మనం యూజ్ చేయకూడదనమాట. ఇక్కడ మీరు చూసారా బ్యాలెన్స్_1 అండ్ సేమ్ నేమ్ బ్యాలెన్స్_1 అనేది మనం ఉపయోగించకూడదనమాట. ఈ విధంగా ఉపయోగిస్తే ఎర్రర్ అనేది వస్తుందనమాట. అందుకోసమే ఇక్కడ మీరు చూసుకుంటే ఐడెంటిఫైయర్ నేమ్స్ మస్ట్ బి యూనిక్ అనమాట. యూనిక్‌గా ఉండాలి. 2 సార్లు ఉపయోగించడానికి వీలు లేదు. ఓకే. దీని గురించి మళ్ళీ మనం స్టోరేజ్ క్లాసెస్‌లో డిస్కస్ చేసుకుందాం. ఓకే. అండ్ ద ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి అన్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్‌స్కోర్ అన్నమాట. ఇది మనం ఆల్రెడీ వేరియబుల్స్ రూల్స్‌లో డిస్కస్ చేసామన్నమాట. ఫస్ట్ క్యారెక్టర్ ఎప్పుడూ కూడా ఆల్ఫాబెట్ లేదా అండర్‌స్కోర్ ఈ రెండే అయి ఉండాలన్నమాట. ఈ విధంగా నంబర్ అనేది ఉండకూడదన్నమాట. డిజిట్స్ అనేవి మనం ఉపయోగించకూడదు. ఓకే కదా! అండ్ అదే విధంగా యూ కెనాట్ యూజ్ ఎ కీవర్డ్ యాజ్ ఐడెంటిఫైయర్. ఇది కూడా మనకి తెలుసు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంట్ అనేది ఒక కీవర్డ్. దాన్ని మీరు ఐడెంటిఫైయర్ కింద ఉపయోగించకూడదన్నమాట. ఓకే కదా! అండ్ ఇట్ మస్ట్ నాట్ కంటైన్ వైట్ స్పేసెస్. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మన యొక్క ఐడెంటిఫైయర్ నేమ్‌లో ఎప్పుడూ కూడా ఈ విధంగా స్పేసెస్ ఉండకూడదన్నమాట. ఓకే కదా! అండ్ ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే %1 ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ మీరు చూసుకుంటే %1 అనే ఉంది. కానీ ఇది స్మాల్, ఇది క్యాపిటల్. కాబట్టి ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చనమాట. ఎందుకంటే ఇది కేస్ సెన్సిటివ్ కాబట్టి. అంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ 2 కూడా డిఫరెంట్ అన్నమాట. ఓకే. ఇది కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్ సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్. మనం ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వీటన్నిటి గురించి మీకు అర్థమవుతాయన్నమాట. ఇది జస్ట్ థియరీ. ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు అవన్నీ అర్థమైపోతాయన్నమాట. ఓకే కదా! నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం.